ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంతాల ఖాతాదారులకు ప్రజలకు విజ్ఞప్తి. మన ఊరు మన దుకాణం అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక దుకాణాలను, స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించవలసిందిగా మా మనవి. మీరు మేము బాగుండాలి అంటే మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. మన ఆర్థిక వ్యవస్థ బాగుంటే మన ఊరు కూడా బాగుంటుంది. కొత్తగా మన ఊరిలోకి వస్తున్న స్థానికేతర వ్యాపారస్తులు షాపింగ్ మాల్స్ల మాయలో పడి వాళ్ళిచ్చే ఆఫర్లకు ఆకర్షితులై మోసపోకండి. ఎందుకంటే ఒక రోజుకు 2 లక్షల రూపాయలకు పైబడి ఉన్న షాపింగ్ మాల్ నిర్వహణ ఖర్చు మొత్తాన్ని అమాయకపు ప్రజలు అంటే కస్టమర్ల ముక్కుపిండి వసూలు చేస్తారు. ఏ వ్యాపారస్తుడు కూడా 1000 రూపాయలు విలువ చేసే వస్తువుని సగం ధరకే మీకివ్వలేడు. 2 కొంటే 2 ఉచితం అని చెప్పి మీకు అవసరమైన వాటికంటే ఎక్కువ కొనేలా మిమ్మల్ని ఆకర్షింపజేసి మీకే తెలియకుండా మీపై అధిక ఆర్థిక భారాన్ని మోపుతారు. కళ్ళు చెదిరే లైటింగ్తో సరుకంతా మెరిసిపోయేలాగా చేసి మిమ్మల్ని మాయలో పడేస్తారు. తస్మాత్ జాగ్రత్త. స్థానికేతర వ్యాపారస్తులు వారు సంపాదించే ఏ ఒక్క రూపాయి కూడా మన ఊరిలోనో లేదా మన ఊరి కోసమో ఖర్చు చేయరు. అంటే మన స్థానిక ఆర్థిక వ్యవస్థకి గండిపడినట్టే కదా. స్థానికేతర దుకాణాల్లో మరియు ఆన్లైన్లో కొన్నట్లయితే ఎక్కడో స్థిరపడిన వాళ్లు సంపాదించుకుంటారు కనుక వాళ్ల ద్వారా మన ఊరికి జరిగే మంచి ఏముండదు. అందుకే మీకు కావలసినవి స్థానిక దుకాణాల్లోనే కొనుగోలు చేసినట్లయితే మన ద్వారా వచ్చే ఆదాయం చేత మన ఊరి వ్యాపారాలు పెరిగి మెరుగుపడతాయని మా అభిప్రాయం. మనందరి కష్టసుఖాల్లో ఎల్లవేళలా స్థానిక వ్యాపారాలే తోడుగా నిలిచి అందరినీ ఆదుకున్నాయి అని మరువకండి మిత్రులారా. వ్యాపారంలో 2వ ముంబైగా పేరుగాంచిన మన ఊళ్ళో దొరికే వాటికంటే ఎక్కువ నాణ్యత, ఎక్కువ డిజైన్లు, సరసమైన మరియు నిజాయితీతో కూడిన ధర వేరే ఏ షాపింగ్ మాల్స్ లేదా స్థానికేతర వ్యాపారస్తులు మీ ముందుకు తీసుకొని రాలేరు. స్థానిక దుకాణాలను ప్రోత్సహించండి. మన ఊరి ఆర్థిక వ్యవస్థను కాపాడండి. మన ఊరు మన దుకాణం, మన జనం మన బలం.